హాయ్ అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మొదలైనయి. పర్టిక్యులర్‌లీ ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి డిసైడ్ అయ్యారో, అంటే మాకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఇక లేదు, ఆ బోర్డర్‌కి కిందున్నాము, బట్ మేము మేనేజ్మెంట్‌కైనా రెడీ అయి ఉన్నాము అని అనుకునేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయం వచ్చింది. ఆంధ్ర, తెలంగాణలో కాదు, తమిళనాడు మరియు కర్ణాటకలో. తమిళనాడులో 23వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టడానికి టైం ఉంది. అలాగే కర్ణాటకలో 24వ తారీఖు వరకు. మనం రేపొద్దుట మేనేజ్మెంట్ సీట్స్ వేరే స్టేట్లో, అంటే పర్టికులర్లీ తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ మనం చేయాలని అనుకున్నట్లయితే ఈ అప్లికేషన్ పెట్టి ఉండకపోతే మనం ఆప్షన్ని కోల్పోతాం. సో కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో, ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారో, ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టడానికి ఇది సమయం. అలాగే కేరళకు సంబంధించి ఇంకా డేట్ రావాల్సి ఉంది. ఏమిటి ఇక్కడ అడ్వాంటేజు? ఇక్కడ మేనేజ్మెంట్కి ఇక్కడికి వెళ్తే మనకు వస్తుందా రాదా అనేటువంటిది మన మార్కుల మీద ఆ తర్వాత స్టెప్. ముందు అవసరం ఉంది అని అనుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టడం. ఏంటి ఇక్కడ అడ్వాంటేజ్ ఈ 3 స్టేట్స్లో కూడా ఏమిటంటే, ఇక్కడ ఫీజు సంవత్సరానికి మేనేజ్మెంట్ సీట్లో కోటాలో సీట్ వస్తే 15 నుంచి 24 లక్షలు, అంటే డిపెండ్స్ ఆన్ కాలేజ్. బట్ రీజనబుల్గా మనతో కంపేర్ చేసినప్పుడు అక్కడ కొంత చాలా రీజనబుల్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి డిసైడ్ అయి ఉన్నారో వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో తర్వాత అక్కడ జాయిన్ అవుతామా లేదా ఏంటనేటువంటివి ఆ తర్వాత విషయం. సో ఇప్పుడు వన్స్ 23rd తమిళనాడులో, 24th కర్ణాటకలో ఈ విండో క్లోజ్ అయితే ఇక తర్వాత మనం పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఆ మేనేజ్మెంట్ కోటాకి మనం ఎలిజిబుల్ అంటే మనం కూడా ఎలిజిబులే, రైట్? మరి మనకి సీట్ వస్తుందా రాదా అనేటువంటిది వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి తర్వాత మాట్లాడదాం, రైట్? సో ఇది నీట్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్.